ఈరోజు మీ ముందుకి బ్యాచిలర్ స్టైల్ ఎగ్ కర్రీ తీసుకొచ్చా. తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు రెడీగా పెట్టుకుందాం. నెక్స్ట్ బాండీలో ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత దానిలో కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి అది కూడా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కరివేపాకు మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన దానిలో ఆనియన్స్ వేసుకుంటాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అవి పచ్చివాసన పోయే వరకు. నెక్స్ట్ కొంచెంసేపు మూత పెట్టుకుని అది బాగా మగ్గిపోయాక తర్వాత కొంచెం కారం మనకు తగినంత వేసుకుని మిక్స్ చేసుకుని తర్వాత సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు ఈ ఆనియన్స్లో కొంచెం ధనియా పౌడర్ వేసి మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని తీసి తొక్కలు తీసేసి ఇలా బాయిల్డ్ ఎగ్స్ని ఇలా హాఫ్ పీసెస్ చేసుకొని ఈ మరిగిన కర్రీలో వేసేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకుని తర్వాత మూత పెట్టేయాలి. నెక్స్ట్ అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుని అంతే, మనకి తెలంగాణ స్టైల్ బ్యాచిలర్స్ ఎగ్ కర్రీ రెడీ. హ్యాపీగా అందరూ తినేయండి, నేను కూడా తినేస్తా.